గత 30-40 ఏళ్ల సంది కూడా ఈ రాజకీయాలు చూసి ఆరితేరినటువంటి నాయకురాలు ఉన్నది కాబట్టి మనం ఆమె ముందు చెప్పేటంత అది కాదు. కానీ ఆమె ఏ విధంగా అయితే కష్టపడి గెలుస్తున్నదో ఆ విధంగా మనం కూడా కష్టపడి ఆమెలాగా కొంచెం ఎదిగేటట్టుగా ప్రయత్నం చేసి మన కార్యకర్తలుగా ఆమె ఎంత కష్టపడితే అవి పొద్దుగాల ఎప్పుడు లేచి చూసిందన్నా మహేశ్వరంలో ఫోటోలు వస్తుంటాయి. పొద్దున్నే ఎప్పుడు చూసిందన్నా ఎక్కడనో కేసీఆర్ దగ్గరనో ఇంకెక్కడనో జిల్లాలలో మీటింగ్లకు పోతుంటుంది. అంటే ప్రతి విషయం తెలుసుకొని మన కార్యకర్తలకు అందరికి కూడా చెప్పేటటువంటి నాయకురాలు మన దగ్గరికి వచ్చింది కాబట్టి మనకు గెలిపిస్తుందనే నమ్మకం కూడా 100% ఉన్నది. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా భేదాలు లేకుండా మనందరం ఒక అన్నదమ్ముల్లాక ఒక కుటుంబ సభ్యుల్లాక టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల్లాక మనందరం ఉండి ప్రయత్నం చేస్తే చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అధ్యక్షులు కానీ కృష్ణారెడ్డి అన్న కానీ ఇక్కడనే లోకల్గా ఉంటారు, మనందరికీ సలహాలు సూచనలు చెప్తారు. అలా సలహాల సూచన మేరకెళ్ళి ఉన్నట్టుంటే కంపల్సరీ మనందరం కూడా ఈ యొక్క మండలాలు మేడం గారికి ఇంకా చాలా ఉన్నాయి, అన్ని జిల్లాలు అన్ని మండలాలు చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా మన సమస్యలు మనం సాధ్యమైనంత వరకు పరిష్కారం చేసుకొని ఈ యొక్క చేవెళ్ల మండల్లో ఎంపీపీ జడ్పీటీసీని మనందరం కూడా ఐక్యమతం అయి గెలిపించి ఈ యొక్క టీఆర్ఎస్లోకి పోయినటువంటి నీచమైన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు బుద్ధి చెప్పేటట్టుగా ఎమ్మెల్యే గారు కూడా మన తాను గెలిచి అవతలికి పోయి మేము మారలేదని చెప్తున్నాడు. కాబట్టి ఆయనకు కూడా చెంప చెల్లుమనేటట్టుగా ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని కూడా మనమే దక్కించుకొని టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి తెలియజేస్తూ